సమీపంగా ఉంది, దేవుని రాకడకు ఆలస్యం అవుతుందంటే ఇంకా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఇంకా దేవుడు నీ వైపు, నీ కుటుంబం వైపు తన రెండు చేతులు చాపి చూస్తూ ఉన్నాడు. నీ ఒక్కడివే రక్షింపబడితే కాదు, నీ కుటుంబం అంతా రక్షింపబడాలని అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నీ ఒక్కరి కొరకే రక్తము గార్చింది కాదు, ప్రాణం పెట్టింది కాదు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబస్తులందరి కొరకు ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడినాడు. కాబట్టి ఆయన దినమెల్లా నీ వైపు, నీ కుటుంబం వైపు చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓ నా ప్రియ కుమారుడా, కుమార్తె, నా దగ్గరికి రండి. ఇదే రక్షణ దినం. ఈ దినము పోతే మళ్ళీ ఉదయం లేస్తామో లేయమో మనకు తెలియదు. ప్రభు అంటాడు, వాక్యం సెలవిస్తుంది, ఇదిగో తినుము త్రాగుమని సుఖించమని నీ శరీరంతో చెప్పుకుంటున్నావే, బానే ఉంది. కానీ ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమును అడిగితే నువ్వు ఏం చేస్తావు? రోజు నువ్వు కట్టుకున్న బిల్డింగ్లు, నువ్వు సంపాదిస్తున్న ఆస్తులు, నువ్వు కట్టుకున్న బ్యాంక్ బ్యాలెన్స్లు అవన్నీ కూడా ఎక్కడికి పోతాయి? ఎవరు అనుభవిస్తారు? రక్షణ లేకపోతే వరకు చేసిన భక్తి అంత ప్రయోజనం లేనిగా మార్చబడుతుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో దినమెల్లా నా చేతులు చాపి, ఇదిగో నేను మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా.